ఈ వీడియోలో సిఎస్బి వర్సెస్ విజన్ ఐఏఎస్ హైదరాబాద్ గురించి మనం రివ్యూ అనేది అంటే కంపారిజన్ కొంతవరకు మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో బేసిక్ ఏంటి అంటే ఒక ఐఏఎస్ కోచింగ్ సెంటర్ జనరల్గా యూపీఎస్సీ సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి, ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే చాలా వరకు ఏం చేస్తారంటే అన్ని తిరగడం అనేది చేస్తూ ఉంటారు. సో 2-3 ఇన్స్టిట్యూట్లు 4 ఇన్స్టిట్యూట్లు తిరుగుతూ ఉంటారు. అండ్ నేనేం చేశానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అన్ని ఇన్స్టిట్యూట్ రివ్యూస్ అనేవి 2024 అప్డేటెడ్ ఎలా ఉంది ఏంటి అనేది నేను హైదరాబాద్, బెంగళూరు ప్రస్తుతానికి ఫోకస్ చేస్తున్నాను. అండ్ డెఫినెట్లీ కమింగ్ డేస్లో ఢిల్లీ కూడా నేను ఫోకస్ చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు అప్డేట్ చేద్దామని ప్లాన్లో ఉన్నాను. అయితే ఇక్కడ మనం బేసిక్ ఏంటి అంటే మీకు కొంత ఈజీ చేస్తున్నా. ఇట్ డజంట్ మీన్ దట్ ఈ కంపారిజన్ ఈ వీడియోస్ కానివ్వండి, ఈ రివ్యూస్ కానివ్వండి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఏంటి అంటే మీకు కొంత అంటే మీరు ఒక ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో కొంత నేను నా వంతు సాయంగా కొంతవరకు దీని గురించి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అప్డేట్ చేస్తూ ఉన్నాను. నేను అన్ని సంబంధించిన వీడియోస్ అనేవి చేస్తూ ఉన్నాను. అండ్ ఆల్రెడీ నేను సిఎస్బి వర్సెస్ లా ఎక్సలెన్స్ చేశాను, ఏకేఎస్ గురించి, అండ్ ఆల్సో టాప్ 7 ఇన్స్టిట్యూట్స్ గురించి, తర్వాత వచ్చేసి లా ఎక్సలెన్స్, ఎమిగోస్, ఏకమ్ ఐఏఎస్, కేఎస్జి, ఇన్సైట్స్, ఇంకా చాలా ఇన్స్టిట్యూట్స్ నేను కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఆల్రెడీ తిరిగి ఉన్నాను. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు గ్యాదర్ చేసి మీకు అప్డేట్ చేస్తూ ఉన్నాను ఎన్లాగ్ గురించి. సో వీటన్నిటి గురించి ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, ఒకవేళ చూడకపోతే చూడండి. మీ ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో కొంత మీకు అవగాహన వస్తుంది. ఎందుకంటే ఒక బేసిక్గా కొత్తగా స్టూడెంట్ ఎవరైనా యూపీఎస్సీ సివిల్స్ కోచింగ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ప్రాసెస్లో అసలు ఏం క్వశ్చన్లు అడగాలి, మనం ఏం మాట్లాడాలి, ఏ క్వశ్చన్లు అడిగి మనము ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి, ఇదంతా కూడా కొంత కన్ఫ్యూజన్లో ఉంటారు. కొంత మీకు ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ఏంటి అంటే దీనికోసం చాలా గ్రౌండ్ రీసెర్చ్ చేశాను. ఎందుకని కొంత అంటున్నానంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరే డిసైడ్ కావాలి కాబట్టి, సో అందుకని కొంత అంటున్నాను. చాలా గ్రౌండ్ రీసెర్చ్ కూడా చేశాను. అయితే ఇక్కడ సిఎస్బి వర్సెస్ విజన్ ఐఏఎస్ హైదరాబాద్. సో ఐఎమ్ పర్టికులర్లీ టాకింగ్ అబౌట్ విజన్ ఐఏఎస్ హైదరాబాద్ బ్రాంచ్ గురించి మాట్లాడుతున్నాను. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఢిల్లీ. ఓకే, ఢిల్లీలో డెఫినెట్లీ వన్ ఆఫ్ ద టాప్ ఇన్స్టిట్యూట్ విజన్ ఐఏఎస్, దెర్ ఈస్ నో డౌట్ ఆన్ దట్. టాప్ 15లో ఒకటని చెప్పుకోవచ్చు, ఆ టాప్ 10లో టాప్ 12లో ఒకటి విజన్ ఐఏఎస్ ఉందనలో సందేహం లేదు. బట్ ఏంటి అంటే ఇక్కడ కొన్ని కంపారిజన్ చేసుకోవాలి. మనము ఒక ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా కన్సిడర్ చేసుకోవాలి. కానీ బేసిక్ థింగ్స్ అయితే లిమిటెడ్ బ్యాసేజ్ ఉండాలి, అండ్ ఆల్సో ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ఉండాలి, అండ్ ఆల్సో కరెంట్ అఫైర్స్ ఉండాలి, ఆన్సర్ రైటింగ్ ఉండాలి, వీక్లీ ఎగ్జామ్ జరగాలి, వీక్లీ ఎగ్జామ్ తర్వాత ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత ఫీడ్బ్యాక్ తెలుసుకోవాలి, అండ్ ఆల్సో మనం టెస్ట్ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మనం డౌట్స్ మనము ప్రాక్టీస్ చేస్తా లేకపోతే మనం ప్రిపేర్ అవుతా ఉంటే మనకు డౌట్స్ వస్తే చెప్పే వాళ్ళు ఉండాలి. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అన్ని సర్వీసెస్ చాలా కొన్ని ఇన్స్టిట్యూట్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి. సో ఇంకొక విషయం ఏంటి అంటే ఒక మాడ్యూల్ వైజ్ కోచింగ్ రావాలండి. ఆ మాడ్యూల్ వైజ్ కోచింగ్ ఏంటి అనేది మనం ఇంకొక దాంట్లో డిస్కస్ చేసుకుందాము. అండ్ ఇక్కడ మనం బేసిక్గా చూసుకుంటే బ్యాచ్ సైజు సిఎస్బిలో కొంచెం ఎక్కువే ఉంటారు, విజన్ ఐఏఎస్లో కొంచెం తక్కువ ఉంటారు. అంటే 150 to 250 సిఎస్బిలో ఉంటే 100 to 150 లోపల విజన్ ఐఏఎస్లో ఉంటారు. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ బోత్ ప్రొవైడ్ చేస్తున్నాయి, అండ్ ఆల్సో బెటర్గా అయితే విజన్ ఐఏఎస్ ప్రొవైడ్ చేస్తుంది ఎన్సీఆర్టీ విషయంలో. అండ్ ఆన్లైన్ ఆఫ్లైన్ మోడ్స్ ఉన్నాయి రెండింటికి కూడాను. బట్ ఆఫ్లైన్ అనేది సిఎస్బి ఈజ్ వెరీ స్ట్రాంగ్, బట్ ఆన్లైన్ చూసుకుంటే బెటర్ సర్వీస్ విజన్ ఐఏఎస్ ప్రొవైడ్ చేయగలుగుతుంది. ఎందుకంటే ఢిల్లీ బేస్డ్ కాబట్టి ఆన్లైన్ అయితే మీరు డెఫినెట్లీ అది ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ డెఫినెట్లీ ఇంకోటి వచ్చేసి సిఎస్బి విషయానికి వస్తే, ఆప్షనల్ విషయానికి వస్తే పిఎస్ఐఆర్ మెయిన్ అంటే సిఎస్బి బాలత మేడం గారి మెయిన్ స్ట్రెంగ్త్ వచ్చేసి మెయిన్గా మనం చెప్పుకుంటే ఆన్సర్ రైటింగ్, పర్సనల్ గైడెన్స్. ఆప్షనల్ విషయానికి వస్తే పిఎస్ఐఆర్. సో మనం పీసీఎం గురించి మాట్లాడాను సార్, మీరు ఆప్షనల్ గురించి నేను మాట్లాడలేదు అనుకోవచ్చు, దాని గురించి కూడా మనం మాట్లాడదాము. అండ్ ఇక్కడ విజన్ ఐఏఎస్ చూసుకుంటే వీళ్ళ మెయిన్ స్ట్రెంగ్త్ వచ్చేసి పీటీ 365 బెస్ట్ కరెంట్ అఫైర్స్. మన ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసే ముందు ఖచ్చితంగా ఈ కరెంట్ అఫైర్స్ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. అండ్ ఇంకోటి వచ్చేసి టెస్ట్ సిరీస్. సో ఇక్కడ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ సిఎస్బినా విజన్ ఐఏఎస్ అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఢిల్లీ విజన్ ఐఏఎస్తో కంపేర్ చేసుకుంటే డెఫినెట్లీ హైదరాబాద్ విజన్ ఐఏఎస్ అంత క్వాలిటీ లేదేమో నాకు అనిపిస్తూ ఉంది. ఫ్యాకల్టీ కానివ్వండి, లేకపోతే ఇక్కడ ప్రాసెస్ కానివ్వండి, ఇక్కడ క్లాసుల స్కెడ్యూల్ కానివ్వండి, ఇవన్నీ కూడాను. అండ్ అట్ ద సేమ్ టైం బాలలత మేడం దగ్గరికి వస్తే మల్టిపుల్ ఫ్యాకల్టీస్ ఉండరు, ఒకరే ఫ్యాకల్టీ ఉంటారు, ఒకరే మెయిన్గా మేడమే చెప్తా ఉంటారు క్లాసులు అన్నీ కూడాను. వేరే వాళ్ళు ఒక 20 నుంచి 25 మెంటార్స్ ఉంటారు కానీ పర్టికులర్ సబ్జెక్ట్ వైజ్ ఫ్యాకల్టీ అయితే తక్కువ ఉంటారు. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు ఈ రెండు సిఎస్బి జాయిన్ అవ్వాలా, విజన్ ఐఏఎస్ జాయిన్ అవ్వాలా మీరు డిసైడ్ కాండి. బట్ ఫ్యాకల్టీస్ విషయం చూసుకుంటే విజన్ ఐఏఎస్ బెటర్గా ఉంది, కానీ ఇక్కడేమో ఆన్సర్ రైటింగ్ బెటర్గా ఉంది. విజన్ ఐఏఎస్లో టెస్ట్ సిరీస్ బాగుంది, సిఎస్బిలో ఏమో పర్సనల్ మెంటారింగ్ బాగుంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ సిఎస్బిలో చూసుకుంటే మనం మోటివేషనల్ కానివ్వండి అది బాగుంటుంది, కానీ విజన్ ఐఏఎస్లో సో అది కొంచెం ఒక అడుగు వెనకాల ఉందేమో అనుకోవచ్చు. సో ఓవరాల్గా ఏంటి అంటే ఈ రెండిట్లో
అనుకునేటప్పుడు ఒకసారి ఆలోచించి ప్లాన్ చేసుకోండి. ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ మీరు ఒకసారి వినండి, విన్నాక మీకు కూడా అర్థం. దీంతోపాటు నేను సిఎస్బి వర్సెస్ లా ఎక్సలెన్స్ అన్ని ఇన్స్టిట్యూట్ గురించి రివ్యూ ఇచ్చాను, ఒకసారి మొత్తం వినండి. నేను ఏంటంటే ఇమీడియట్గా మీరు డెసిషన్ తీసుకోమని చెప్పట్లేదు, మీకు కొన్ని ఇన్పుట్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను. నా సైడ్ నుంచి నేను గ్రౌండ్ రియాలిటీ ఏదైతే రీసెర్చ్ చేశానో దానికి సంబంధించి కొంత మీకు ఇన్పుట్స్ ఇస్తున్నా, దాన్ని బట్టి మీరు ఆలోచన చేసుకోండి. ఈ రెండింటి వర్సెస్ మనం ఏది బెటర్ అని మనం మాట్లాడుకోవట్లేదు, ఇది వర్సెస్ ఇది, ఒకసారి ఆలోచించండి. So thank you. This is Raj signing off. CVC Guidance Private Limited, one-stop solution for algebra-oriented courses. Thank you.